దేవునితో నడిస్తే మరణం మీద గెలవగలమా? ఆదిమానవుడు ఆదాము నుండి సంక్రమించిన పాపము వలన మానవజాతిపై మరణం పరిపాలిస్తోంది. ఆదికాండము 5వ అధ్యాయం గమనిస్తే ఆదాము నుండి నోవహు వరకు వంశావళి ఉంటుంది. ఇది సృష్టి నుండి ప్రళయం వరకు మానవ చరిత్రను కలుపుతున్న వంతెన అని చెప్పొచ్చు. ఈ అధ్యాయంలో పదే పదే వచ్చే మాటలు. కుమారుని కనెను, అతడు బ్రతికెను, చివరికి చనిపోయెను. మళ్ళీ ఇంకొకరు, మళ్ళీ అదే కదా, చనిపోయెను. ఆదాము చనిపోయెను, షేతు చనిపోయెను, ఎనోషు చనిపోయెను. మరణం ప్రతి మనిషిని వెంబడిస్తోంది. కానీ ఒక మనిషి ఈ రథంని బ్రేక్ చేశాడు. చరిత్రలో ఒక మనిషి ఇంత అసాధారణమైనది సాధించాడు. దేవుడు అతని జీవితం మరణంతో ముగియనీయలేదు. దుర్మార్గంతో నిండిపోయిన ప్రపంచంలో హింస భూమంతటా వ్యాపించినప్పుడు, మానవులు తమ సృష్టికర్తను మర్చిపోయినప్పుడు ఒక మనిషి జీవించాడు. అతను సర్వశక్తిమంతుడైన దేవునితో ఎంతో సన్నిహితంగా 365 సంవత్సరాలు నడిచాడు. దేవునికి ఎంతో ఇష్టంగా గడిపినవాడు. అతని జీవితం దేవునికి ఎంతగా నచ్చింది అంటే దేవుడే అతన్ని ఈ లోకం నుండి తీసుకువెళ్లాడు. ఒకరోజు అతను మరణాన్ని చూడకుండానే దేవుని సన్నిధికి తీసుకోబడ్డాడు. అతను సాధారణంగా మరణించలేదు. ఇతను కైను వంశం కాదు, షేతు వంశావళి. ఇది ఆదాము నుండి 7వ వాడైన హనోకు కథ. మానవ చరిత్రలో మరణం రుచి చూడకుండా దేవుని దగ్గరకు చేరిన మొదటి వ్యక్తి హనోకు. దేవుడు హనోకు ద్వారా మానవ జాతికి ఒక నిరీక్షణని ఇచ్చారు. యేసు కూడా ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నారు. ఏమనగా, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. పౌలు ఇలా చెప్తున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడ్డాడు. హనోకు విశ్వాసమును బట్టి దేవునితో నడిచి కొనిపోబడెను. అంటే అతడు కేవలం ప్రార్థనలు మాత్రమే చేయలేదు. అతడు దేవాలయానికి వెళ్లలేదు. దేవునితో సంబంధం కలిగి ఆయన మాటల చొప్పున బ్రతికాడు. అతని జీవితం మన నిత్యగమ్యం గురించి ఎన్నో సత్యాలను తెలియజేస్తుంది మరియు దేవునితో సన్నిహిత సహవాసంలో నడవటం అంటే ఏమిటో వెల్లడిస్తుంది. ఒక మనిషి విశ్వాసం అన్నిటినీ మార్చింది. అతని కథ యుగయుగాల పాటు మార్మోగుతుంది మరియు దేవునితో నడవాలని కోరుకునే ప్రతి ఒక్కరికి ఒక ఆశాకిరణంగా నిలిచాడు. దేవుని చిత్తమైతే హానోకు గురించి విపులంగా మరోసారి చూద్దాం. ప్రియమైన క్రైస్తవుడా, మనం కూడా దేవుణ్ణి నమ్మాము అంటే సరిపోతుందా? అయితే దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయి అంటున్నాడు యాకోబు భక్తుడు. క్రియలు లేని విశ్వాసం మృతమైనది. నిజమైన విశ్వాసం ఉంటే క్రీస్తు వలె ప్రేమ కలిగి జీవిస్తాం. మరి నీ విశ్వాసం ఎలా ఉంది?